మీ అందరికి నా మేకప్ లుక్స్ అన్నా లేదా లిప్ కాంబోస్ అన్నా చాలా ఇష్టం. సో, ఈ వీడియోలో మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్టు నాకు నచ్చిన కొన్ని ఫేవరెట్ లిప్ ప్రొడక్ట్స్ అన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. బెస్ట్ లిప్ ప్రొడక్ట్స్ నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. మీరు నన్ను లేదా నా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యూటీ బై బాస్. వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ మై గర్లీస్ ఔట్ దేర్. నా పేరు భావన. నేను బ్యూటీ, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. మీకు ఒకవేళ ఈ టాపిక్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి లిప్ లైనర్స్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఒకవేళ బిగినర్ కావచ్చు, లేదా ఇప్పుడిప్పుడే మేకప్ వ్యానిటీ బిల్డ్ చేసుకోవాలని అనుకుంటున్నారు అంటే మీ దగ్గర జస్ట్ ఈ 4 లిప్ లైనర్స్ ఉన్నాయంటే సరిపోతుంది. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నా మోస్ట్ ఫేవరెట్ ప్రోడక్ట్ మార్స్ ఎడ్జ్ ఆఫ్ డిజైర్ లిప్ లైనర్ ఇన్ ద షేడ్ 14 కోకో బటర్. ఎస్పెషల్లీ ఈ షేడే చాలా బాగుంటుంది. మీకు ఒకవేళ డ్యూయల్ టోన్ లిప్స్ ఉన్నాయి, పిగ్మెంటెడ్ లిప్స్ ఉన్నాయి అంటే ఈ లిప్ షేడ్‌ని మీరు అప్లై చేసుకున్నారు అంటే ఆ డ్యూయల్ టోన్‌ని కొంచెం మనకి న్యూట్రలైజ్ లాగా చేస్తుందనమాట. దీని లోపల మనం లిప్‌స్టిక్ అప్లై చేసుకున్నామంటే చాలా మంచి ఫినిష్ ఇస్తుంది. ఈ షేడ్ తప్పకుండా తీసుకోండి. మీది ఎలాంటి స్కిన్ టోన్ అయినా కావచ్చు, అందరికి సెట్ అయ్యేలాగా ఉంటుందనమాట ఇది. అండ్ నెక్స్ట్ ఫేవరెట్ ప్రొడక్ట్ వచ్చేసి యాక్చువల్లీ ఈ లిప్ లైనర్ వచ్చేసి మాక్ లిప్ లైనర్‌కి డ్యూప్. సో, ఆ షేడ్ ఉంటుందనమాట. మాక్‌లో ఆ షేడ్ నేమ్ సరిగ్గా గుర్తు రావట్లేదు నాకు. ఆ షేడ్ ఏంటంటే ఆల్‌మోస్ట్ అందరు మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో, ఈ షేడ్ కూడా అంతే. మీది ఏ స్కిన్ టోన్ అయినా అందరికి సెట్ అవుతుంది. 10 ఎంబ్రోని బ్రౌన్ అన్నమాట. ఈ లిప్ లైనర్ ఏంటంటే కూల్ టోన్ బ్రౌన్ అన్నమాట. ఇందాక నేను మాస్ నుంచి చూపించాను కదా! ఇది వార్మ్ టోన్ బ్రౌన్. ఇదొచ్చేసి కూల్ టోన్ బ్రౌన్ అన్నమాట. మీరిక్కడ చూసారంటే ఈ లిప్ లైనర్‌లో దీనికి క్లియర్‌గా డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. ఇది కొంచెం మనకి యాషీగా ఉంటుంది. ఇది కొంచెం మనకి లైక్ వార్మ్ కలర్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. చాలా బాగా వర్క్ అవుతుంది. నేనైతే పిచ్చగా యూజ్ చేస్తున్నాను. అండ్ ఇంకొక షేడ్ కూడా తీసేసుకున్నాను. అండ్ ఈ 2 షేడ్స్ ఏంటంటే మనకి అంత ఈ మధ్య నాకు ఈ స్టూడియో లైట్ చాలా ఏడిపిస్తోంది. వేరే లైట్ పైన ఇన్వెస్ట్ చేయాల్సిందే. సో, ఐ థింక్ ఈ లైట్ ఓకే అని అనుకుంటున్నాను. మోస్ట్‌లీ షేడ్స్ బాగా కనిపిస్తే చాలు. అండ్ సో, యాహ్! ఇంతకుముందు చెప్పినట్టు ఇది కూల్ టోన్ బ్రౌన్, ఇది వార్మ్ టోన్ బ్రౌన్ అన్నమాట. ఈ 2 షేడ్స్ మీ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇవేంటంటే మోస్ట్‌లీ స్టాక్‌లో ఉండవు. ఒకవేళ స్టాక్‌లో ఉన్నాయంటే వెంటనే తీసేసుకోండి. ఈ షేడ్స్ ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ మీరు రెడ్ కలర్ లిప్ కాంబోస్ చేసుకుంటున్నారు అంటే ఈ స్విస్ బ్యూటీ నుంచి బోల్డ్ మ్యాట్ లిప్ లైనర్ ఇన్ ద షేడ్ మరూన్ 15 అన్నమాట. సో, ఇదేంటంటే మీకు రెడ్ లిప్ కాంబోస్‌కి బాగా సెట్ అవుతుంది. రెడ్ కలర్‌లో ఉంటుందన్నమాట. న్యూడ్ లిప్‌స్టిక్స్ వేసుకునేటప్పుడు లేదా మీకు ఎలాంటి పిగ్మెంటేషన్ లేదు అన్న వాళ్ళు మాత్రమే ఈ లిప్ షేడ్‌ని తీసుకోండి. ఇది న్యూడ్ లిప్ కలర్ అన్నమాట. మోస్ట్‌లీ మీకు ఒకవేళ డ్యూయల్ టోన్ ఉండి పిగ్మెంటెడ్ లిప్స్ ఉన్నాయంటే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. సో, ఇలా న్యూడ్ కలర్‌లో ఉంటుంది. ఇదేంటంటే పిగ్మెంటేషన్ లేని వాళ్ళకి ఈ లిప్ లైనర్ బాగా సెట్ అవుతుంది. ఇదొచ్చేసి ఇన్ ద షేడ్ 03 బెయిజ్ వైబ్స్ షుగర్ పాప్ నుంచి తీసుకున్నాను. పిగ్మెంటేషన్ లేని వాళ్ళకి మీ లిప్స్‌ని బాగా డిఫైన్ చేసుకోవడానికి ఇది బాగా సెట్ అవుతుంది. లిప్ బాల్మ్స్ అండ్ లిప్ ఆయిల్స్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. ఫస్ట్ నా ఫేవరెట్ ప్రొడక్ట్ వచ్చేసి ఎట్యూడ్ నుంచి ఆయిల్ టింట్ అన్నమాట. ఇది ఒక్కటి జస్ట్ అప్లై చేసుకున్నామంటే చాలు. మీరు మేకప్ వేసుకున్నా, వేసుకోకపోయినా చాలా బావుంటుంది. అండ్ ఎంత హైడ్రేటింగ్‌గా ఉంటుందో తెలుసా? నాకైతే చాలా ఇష్టం. లిప్స్ పైన అప్లై చేసుకున్నాం అంటే చాలా మంచి లుక్ ఇస్తుంది. నెక్స్ట్ డాట్ అండ్ కీ నుంచి ఈ లిప్ బామ్. ఇది ఇన్ ద షేడ్ బెర్రీ క్రంబుల్. సో, మోస్ట్‌లీ మన ఇండియన్ స్కిన్ టోన్స్ అందరికి సెట్ అవుతుంది. మావిష్ పింక్ అని చెప్పొచ్చు. సో, అలా ఉంటుంది. సో, అందుకే నేను చెప్తున్నాను. డైలీ వేర్స్‌కి ఈ లిప్ స్టిక్స్ కావచ్చు, ఈ లిప్ బామ్ కావచ్చు బాగా సెట్ అవుతుంది. కాలేజెస్‌కి, ఆఫీసెస్‌కి వాళ్ళకి సెట్ అయితాయి. ఈ 2 నెక్స్ట్ వచ్చేసి మార్స్ నుంచి లవ్ ట్రాక్ కలెక్షన్ 3 వోట్స్ వెల్వెట్ లిప్ టింట్ అన్నమాట. ఇది మీకు ఒకవేళ లాంగ్ లాస్టింగ్‌గా ఉండే ఒక లిప్ టింట్ కావాలంటే దీన్ని ట్రై చేయండి. మార్స్ నుంచి నేను తీసుకున్న షేడ్ వచ్చేసి 03. ఇది బేసిక్‌గా ఏంటంటే అప్లై చేసుకున్నప్పుడు ఇలా ఉంటుంది మనకు. ఇది నేను లాస్ట్‌లో కూడా కావాలంటే చూపిస్తాను. అండ్ ఇది డ్రై అయిన తర్వాత మనకి లైట్‌గా గ్లాసీ ఫినిష్ వచ్చేసిన లోపల ఆ టింట్ ఉంటుంది గదా! ఆ టింట్ అనేది మన లిప్స్ పైన అలానే ఉంటుందన్నమాట. సో, లాంగ్ లాస్టింగ్‌గా ఉంటుంది. చాలా బాగా వర్క్ అవుతుంది. ఒక్కసారి తప్పకుండా మీరు ట్రై చేయండి. మోస్ట్‌లీ అఫోర్డబుల్ రేంజ్‌లో ఉండే లిప్ గ్లాసెస్ చెప్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి నా ఫేవరెట్ వన్ మిలా నుంచి ఈ లిప్ గ్లాస్ అన్నమాట. ఇది అరౌండ్ 150 ఆర్ అలా వస్తుంది. నేను తీసుకున్న షేడ్ వచ్చేసి 06 దట్స్ మీ.
ఓహ్ మై గాడ్! ఎంత బావుంటుందో తెలుసా? ఒక హై ఎండ్ లిప్ గ్లాస్ లాగా వర్క్ అవుతుంది. అసలిది 150 లిప్ గ్లాస్ అంటే నాకిప్పటికి నమ్మబుద్ధి గాదు. చాలా బావుంటుంది. అండ్ టింట్ కూడా బాగా పిగ్మెంటెడ్‌గా ఉంటుంది. అండ్ ప్యాకేజింగ్ గూడా చాలా క్యూట్‌గా ఉంటుంది. ట్రావెలింగ్ అప్పుడు గూడా బాగా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. మీరు ఒకవేళ బడ్జెట్‌లో ఉండే మంచి లిప్ గ్లాసెస్ కోసం చూస్తున్నారంటే దీన్ని ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇంకా మనకి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. నాకు ఇది పిఆర్‌లో వచ్చిందనుకుంటా. అప్పటినుంచి యూజ్ చేస్తున్నాను. స్టిల్ ఐయామ్ లవింగ్ దిస్. నెక్స్ట్ స్విస్ బ్యూటీ నుంచి ఈ మాయిస్ట్ హైస్ట్ టింటెడ్ లిప్ గ్లాస్ అన్నమాట. నేను తీసుకున్న షేడ్ వచ్చేసి పింక్ ప్లాన్. సో, బేసిక్‌గా ఇదేంటంటే నేను జస్ట్ రాండమ్‌గా తీసుకున్నానంతే. బాగుంటే వాడదాం లేదంటే స్కిప్ చేద్దాం అని చెప్పి. కానీ ఎంత బావుందంటే నేను అసలు ఏదైనా లిప్ కాంబో చేసినప్పుడు సో, ఇదొచ్చేసి మిలా లిప్ గ్లాస్ షేడ్ అన్నమాట. ఇది మార్స్ నుంచి లిప్ టింట్. అండ్ ఇదొచ్చేసి డాట్ అండ్ కీది. ఇవన్నీ లిప్ లైనర్స్. స్టార్టింగ్‌లో చూపించాను గదా! షేడ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. స్విస్ బ్యూటీ నుంచి లిప్ గ్లాస్. ఓహ్ మై గాడ్! అసలు ఇది ఎంత హైడ్రేటింగ్‌గా ఉంటుందో తెలుసా? ఇది కూడా అంతే అఫోర్డబుల్ రేంజ్‌కొచ్చిన ఒక హై ఎండ్ లిప్ గ్లాస్ లాగా ఉంటుంది. అస్సలు స్టిక్కీగా అనిపించదు. మీరు లిప్స్ ఇలా ప్రెస్ చేసి చూసినా స్టిక్కీగా అనిపించదు. అండ్ కొన్నిసార్లు ఏంటంటే ఒక లైన్ లాగా కావచ్చు, ఒక థ్రెడ్ లాగా మనం లిప్ గ్లాస్ అప్లై చేసుకొని ఇలా అన్నామంటే ఆ థ్రెడ్ లాగా వస్తూ ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్ ఏది ఈ లిప్ గ్లాస్ నుంచి కావచ్చు, ఈ లిప్ గ్లాస్ నుంచి కావచ్చు. నేను చెప్పే ఏ లిప్ గ్లాసెస్ నుంచి రాదు. నేను ట్రై చేసి టెస్ట్ చేసిన ప్రొడక్ట్స్ గురించే ఈ వీడియోలో మాట్లాడుతున్నాను. ఫేసెస్ కెండా నుంచి బియాండ్ షైన్ అన్నమాట. ఈ లిప్ గ్లాస్ షేడ్ అయితే ఇది. దీని షేడ్ దీని పైన లేదు. నేను మోస్ట్‌లీ దొరికితే స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. ఇది కూడా అంతే చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. అండ్ మనకి ఇలా మినీ ప్యాక్ లాగా ఉంటుంది కాబట్టి ట్రావెలింగ్ అప్పుడు కూడా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇది కూడా అసలు స్టిక్కీగా అనిపించదు. అండ్ మీరు ఇది నార్మల్‌గా మీరు లిప్స్ పైన అప్లై చేసుకోవచ్చు. లేదా ఏదైనా లిప్‌స్టిక్ పైన అప్లై చేసుకొని ఇలా మనం పైన కూడా అప్లై చేసుకోవచ్చు. లైక్ ఇలా. 2 వేస్‌లో యూజ్ చేసుకునేలాగే నేను ఈ లిప్ గ్లాసెస్ అన్నీ చెప్తున్నాననమాట. అండ్ ఇప్పుడు చెప్పే లిప్ గ్లాస్ వచ్చేసి మీరు ఈ లిప్‌స్టిక్ అప్లై చేసుకొని, ఈ లిప్ గ్లాస్ అప్లై చేసుకుంటేనే మీకు మంచి లుక్ వస్తుంది. సో, అదేంటంటే స్టేజ్ 9-9 నుంచి గ్లాస్ లాక్ ఇంటెన్స్ కలర్ ట్రాన్స్‌ఫర్ ప్రూఫ్ 2 ఇన్ 1 లిక్విడ్ లిప్‌స్టిక్. నేను ఎస్పెషల్లీ యూజ్ చేసే షేడ్ వచ్చేసి 02 ఐ యామ్ ప్రిటీ. ఆఫ్ కోర్స్ ఐ యామ్ ప్రిటీ. సో, ఈ లిప్‌స్టిక్ బేసిక్‌గా దీన్నెలా యూజ్ చేయాలంటే మనకి ఇటుపక్క లిప్‌స్టిక్ ఉంటుంది. ఇటుపక్క ఆహ్, లిప్ గ్లాస్ ఉంటుంది. ఫస్ట్ దీన్ని అప్లై చేసుకోవాలి. దీన్ని అప్లై చేసుకొని ఒక 2 సెకండ్స్ అలా ఉన్నామంటే ఒక 2-5 సెకండ్స్ ఉండాలి. ఇది కంప్లీట్‌లీ మ్యాట్ దాంట్లోకి సెటిల్ అయిపోతుంది. సో, మీరిక్కడ చూడొచ్చు. ఈ బోర్డర్స్‌లో అంతా లైట్‌గా మ్యాట్‌లోకి సెటిల్ అయిపోతుంది. సో, ఇలా మ్యాట్‌లోకి సెటిల్ అయిన తర్వాత మనం ఈ లిప్ గ్లాస్ పైన అప్లై చేసుకోవాలి. లిప్ గ్లాస్ మేబీ కొంచెం కొంచెం ట్రాన్స్‌ఫర్ అవ్వచ్చు. కానీ లిప్‌స్టిక్ అనేది అస్సలు ట్రాన్స్‌ఫర్ అవ్వదు. మెయిన్‌గా మనకున్న ప్రాబ్లమ్ అదే. లిప్ అప్లై చేసుకొని లిప్ గ్లాస్ అప్లై చేసుకున్నా గదా! సో, మనకిలా ట్రాన్స్‌ఫర్ అయిపోతూ ఉంటాయి. మోస్ట్‌లీ చాలామంది లిప్ గ్లాసెస్ అందుకే ప్రిఫర్ చేయకుండా ఉంటారు. బట్ ఈ లిప్‌స్టిక్ అప్లై చేసుకొని, ఈ లిప్ గ్లాస్ అప్లై చేసుకున్నామంటే మీకు ఆ ప్రాబ్లమ్ అనేది ఉండదు. బట్ ఇదేంటంటే కొంచెం డ్రైయింగ్‌గా ఉండొచ్చు లిప్స్ పైన. సో, లిప్స్‌ని మంచిగా ప్రెప్ చేసి ఆ తర్వాత ఈ ప్రొడక్ట్‌ని యూజ్ చేయండి. లిప్‌స్టిక్స్ విషయం గురించి మాట్లాడుకుందాం. మీరు ట్రై చేశారంటే మీకే అర్థమవుతుంది నేనెందుకు ఈ ప్రొడక్ట్ గురించి ప్రతి వీడియోలో చెప్తున్నానో. కిరో నుంచి ఈ 4 ఇన్ 1 లిప్ స్టాక్ అన్నమాట. ఇప్పటికే నేనిది ఒక మిలియన్ టైమ్స్ చెప్పింటాను నా ఛానెల్‌లో గావచ్చు, ఇన్‌స్టాగ్రామ్‌లో గావచ్చు. కీరో బ్యూటీ వాళ్ళు నన్ను బ్రాండ్ అంబాసిడర్ జేయాలి. అంతగా ప్రమోట్ చేస్తున్నా నేను ఈ ప్రొడక్ట్‌ని. సో, బేసిక్‌గా మనకిలా 4 కలర్స్ ఒస్తాయన్నమాట. నేను తీసుకున్న షేడ్ ఒచ్చేసి అల్టిమేట్ స్క్వాడ్. ఇంతకుముందు సుప్రీమ్ స్క్వాడ్ కూడా ట్రై చేశాను. అది కూడా బావుంటాయి. మీరు బ్రౌన్ స్కిన్‌లో ఉన్నారు. మంచిగా న్యూడ్ లిప్‌స్టిక్స్ సెట్ అయ్యేవి చెప్పండి అంటే కీరో నుంచి నేను ఈ లిప్ స్టాక్‌ని సజెస్ట్ చేస్తాను. మనకి ఉన్న షేడ్స్ అన్ని చాలా మంచిగా పిగ్మెంటెడ్‌గా ఉంటాయి. అండ్ ఎవ్రి స్కిన్ టోన్‌కి కాంప్లిమెంట్ చేస్తాయి. ట్రస్ట్ మీ ఆన్ దిస్. ఇక్కడున్న 4 షేడ్స్ అన్ని కీరో లిప్‌స్టిక్‌వి. నెక్స్ట్ నా మోస్ట్ ఫేవరెట్ అండ్ మోస్ట్ యూజ్డ్ అండ్ నేను ఎప్పుడు యూజ్ చేసినా నాకు లిప్ షేడ్ అడుగుతూనే ఉంటారు ఎవరో ఒకరు కమెంట్స్‌లో. మార్స్ నుంచి ఈ లిప్‌స్టిక్స్ అన్నమాట. ఇది యాక్చువల్లీ క్వీన్ ఆఫ్ మ్యాట్స్ అనుకుంటా. సెట్ ఆఫ్ 3 ఒస్తాయి. నేను ఏ షేడ్ తీసుకున్నానో నాకు తెలిసి వార్మ్స్ అండ్ న్యూడ్స్ తీసుకున్నాననుకుంటా. 14 రాయల్ పెటల్. ఈ షేడ్ ఎంత బావుంటుందంటే ద బెస్ట్ షేడ్. మీరు ఒకవేళ నా స్కిన్ టోన్‌కి సిమిలర్‌గా ఉంటారంటే దీన్ని ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా కాంప్లిమెంట్స్ ఒస్తాయి. ఇది కంప్లీట్‌లీ మ్యాట్ అన్నమాట. ఫేసెస్ కండా నుంచి కంఫీ వావ్ లిప్‌స్టిక్ ఇన్ దిస్ షేడ్ మ్యాగ్నెటిక్ 11 తీసుకోండి. సో, ఇది అన్నమాట. ఇది కొంచెం మనకి న్యూడ్ లిప్‌స్టిక్ కిందకి వస్తుంది. కండా నుంచి నేను చెప్పిన షేడ్ అయితే ఇలా ఉంటుంది. ట్రస్ట్ మీ ఈ లిప్‌స్టిక్ మోస్ట్‌లీ ప్రతి ఒక్కరికి మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి కాంప్లిమెంట్ చేస్తుంది. ద పర్ఫెక్ట్ బ్రౌన్ పింక్ కలర్ ఇది.
చాలా చాలా బావుంటుంది. ఇది ఫెదర్ లైట్ ఉంటుంది. మీరు లిప్స్ పైన అప్లై చేసుకున్నట్టు ఉండదు. అండ్ చాలా లాంగ్ లాస్టింగ్‌గా ఉంటుంది. మీరు ఆయిల్ ఫుడ్ తింటే తప్ప అది మోస్ట్‌లీ రాదు. సో, ఒకవేళ కావాలంటే ట్రై చేయొచ్చు. రీసెంట్ టైమ్స్‌లో నేను బాగా యూజ్ చేసి నాకు నచ్చి మా అక్కకి రికమెండ్ చేశాను. మా అక్కకి నచ్చి నా దగ్గర ఉన్న లిప్‌స్టిక్స్ అన్నీ కూడా తీసేసుకొని వెళ్ళింది. నాకు ఈ 2 లిప్‌స్టిక్స్ మిగిలాయన్నమాట. సో, స్విస్ బ్యూటీ నుంచి స్టే ఆల్ ద డే లిక్విడ్ లిప్‌స్టిక్స్. సో, ఇవన్నమాట. ప్యాకేజింగ్ కూడా నాకు చాలా బా నచ్చింది. వీళ్ళిచ్చిన ప్రైస్‌కి కొంచెం మంచిగా ఇచ్చారని అనిపిచ్చింది. మనకి ఇలా క్లియర్ ట్రాన్స్‌పరెంట్ దాంట్లో ఉంటుంది కాబట్టి, చూడ్డానికి నాకైతే బా నచ్చింది. సో, నేను ఎక్కువ యూజ్ చేసే షేడ్ వచ్చేసి ఇందులో మెలో మావ్ అనమాట. సో, ఇదొచ్చేసి కొంచెం మావిష్ పింక్ టైప్ ఉంటుంది. నేనేదైనా అవుట్‌ఫిట్ పైన పింక్ లిప్‌స్టిక్ బాగా కాంప్లిమెంట్ చేస్తుందంటే, నేను ఈ షేడ్‌ని యూజ్ చేస్తాను. లిప్స్ పైన లైట్ వెయిట్‌గా ఉంటుంది, కంఫర్టబుల్‌గా ఉంటుంది, వెరీ డ్రైయింగ్‌గా ఉండదు. అలా చెప్తూ ఉంటే చాలా ఉంటాయి. సో, బేసిక్‌గా నేను ఎక్కువ యూజ్ చేసే ప్రొడక్ట్స్ అండ్ యాస్ ఎ బిగినర్‌గా మీరు ఒకవేళ ట్రై చేయాలని అనుకుంటున్నారు అంటే, తప్పకుండా కళ్ళు మూసుకొని ట్రై చేయొచ్చు. ఓకే. ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది అని అనుకుంటున్నాను. హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి హైప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. హైప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టిన వెంటనే ఇంకా వీడియోస్ మిస్ అవ్వకుండా చూసేస్తారు. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.